రాష్ట్రంలో భిన్న వాతావరణం ఉంటోంది. ఎండలు వానలతో జనం అవస్థలు పడుతున్నారు. జిల్లాల్లో అకాల వర్షాలకు పంట తడిసిపోయి రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మరో 2-3 రోజులు రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ ఉంటుందని చెప్పారు ఐఎండీ అధికారులు. ఉపరితల ఆవర్తనం, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కోస్తాంధ్ర తీరం సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు అధికారులు. ఆవర్తనంతో పాటు కింది స్థాయి నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చన్నారు. జిల్లాలతో పాటు సిటీలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇవాళ 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు వర్ష సూచన చేసింది. ఆవర్తనంతో పాటు క్యుములోనింబస్ మేఘాలు ప్రభావంతో ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణం ఉంటోంది. ఎండలతో పాటు వానలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎండల కంటే వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సిటీలోనూ వెనువెంటనే వాతావరణం మారుతోంది. ఉదయం ఎండగా ఉంటున్నా మధ్యాహ్నం నుంచి ఉన్నట్టుండి వర్షం పడుతోంది. ఈ డిఫరెంట్ వెదర్తో రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరు వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వానకు భారీ వరద చేరి రోడ్లు, చెరువుల్ని తలపిస్తున్నాయి. జిల్లా అంతటా వర్షాలకు తీవ్ర పంట నష్టం వాటిల్లుతోంది. వరంగల్ ఎనుమాముల, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్, జనగామ వ్యవసాయ మార్కెట్లో పెద్ద ఎత్తున పంట నీటిపాలైంది. మక్కలు, వడ్లు వరదలో కొట్టుకుపోయాయి. పత్తి తడిసి ముద్దైంది. చేతికందిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్కు తీసుకొస్తే వర్షం తమను నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు.